ఓం శాంతి. మురళీ డేట్ 21/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క బాబాతోనే ఉంది. బాబా మీకు ఆత్మను ప్రేమించడం నేర్పించారే కానీ శరీరమును కాదు. ప్రశ్న: ఏ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది? మాయాజీతులుగా అయ్యే యుక్తి ఏమిటి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు. కావున ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. గురువు అయిన బాబా మీకు మాయాచిత్తులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. మీరు ఆ గురువును గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషము ఉంటుంది మరియు పురుషార్థము చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో సేవను కూడా చేస్తారు. మాయాజీతులుగా కూడా అయిపోతారు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళు. अच्छा मीठे मीठे सिक्के दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: శ్రీమతంపై నడుస్తూ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. పిడికెడు బియ్యం ఇచ్చి 21 జన్మల కొరకు మహళ్లను తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదనను జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్: గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని తొలగించి పూర్తిగా పావనులుగా అవ్వాలి. అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడింపబడి ఉండాలి. వరదానం: మనసా శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారి భవ. ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తున్నా కానీ వారు పరవశులై ఉన్నారని భావించి దయాదృష్టితో వారిని పరివర్తన చేయండి. వాదించకండి. ఒకవేళ ఎవరైనా దారిలో ఏదైనా రాయి కారణంగా ఆగిపోతే మీ పని దానిని దాటి వెళ్ళిపోవటమా లేక దానిని కూడా మీతో పాటు తీసుకుని పోతారా? ఇందుకొరకు ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి. బలహీనతలను వదిలిపెడుతూ పోండి. ఇప్పుడు ఎవరిని వాణి ద్వారా సావధానులుగా చేసే సమయం కాదు, కానీ మనసా శుభభావన ద్వారా ఇతరులకు సహయోగులుగా అయ్యి ఉన్నతి చెందండి మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకుపోండి. అప్పుడే విశ్వ కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్: దృఢ సంకల్పం అనే బెల్టును బంధించుకుని ఉన్నట్లయితే సీట్ వలన అప్సెట్ అవ్వరు. అచ్చా. ఓం శాంతి.